హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం వేసుకున్న 15 డేస్ టైం టేబుల్లో ఈరోజు డే 10లో ఉన్నామండి. సో మీరంతా సిలబస్ అంతా కంప్లీట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో డే 10లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం, ఓకేనా? సో అసలు ఏమున్నాయి మనకి, ఇంకా అయిపోతున్నాయండి. రీజనింగ్లో నాకు తెలిసి ఇంకో 2 డేస్లో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం అథమెటిక్ మీద కాన్సన్ట్రేషన్, అంటే రీజనింగ్ టూ చాప్టర్స్ ఇస్తున్నాను కదా. నెక్స్ట్ అథమెటిక్ నుంచి టూ చాప్టర్స్ తీసుకుందాం డే 11 నుంచి, ఓకేనా? సో ఫస్ట్ అయితే రీజనింగ్లో ఈరోజు టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో ఆల్ఫాబెట్ న్యూమరిక్ సిరీస్ అండి. ఆల్ఫాబెట్ న్యూమరిక్ సిరీస్ అంటే నథింగ్ బట్ లెటర్ సిరీస్ లాంటివి, ఓకేనా? లెటర్ సిరీస్ మనకి నెంబర్ సిరీస్ అండ్ లెటర్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఖచ్చితంగా మనకి మార్క్స్ అనేది వస్తాయి. అట్లీస్ట్ మినిమం 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉందండి లెటర్ సిరీస్ నుంచి. సో లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఓకేనా? సో ఆల్ఫాబెట్ న్యూమరిక్ సిరీస్, నథింగ్ బట్ లెటర్ సిరీస్, ఓకే? సో నెక్స్ట్ వచ్చేసి నాన్ వర్బల్ అండి. నాన్ వర్బల్లో మనకి మిర్రర్ ఇమేజ్ వస్తాయి, వాటర్ ఇమేజెస్ వస్తాయి, డైస్ వస్తుంది, అండ్ ఎంబెల్డ్ ఫిగర్ అంటే మనకు ఒక షేప్ ఇచ్చేసి ఈ షేప్ అనేది కింద ఇచ్చిన బొమ్మల్లో దాగి ఉంటుంది అంటారు కదా. సో అదేంటో ఫైండ్ అవుట్ చేయమంటారు. ఈ షేప్ అనేది ఒక షేప్ ఇచ్చేసి, సో అది అలాగే ఇట్లా సిరీస్ నెక్స్ట్ ఇట్లా ఫోర్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఏమొస్తుంది అని అంటారు. సో అలాంటివి ఉంటాయి. సో నాన్ వర్బల్లో మనకి 3 కాలేదు, టూ అట్లీస్ట్ 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 1 to 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో చాలా ఈజీ అండి. నాకు తెలిసి మిర్రర్ ఇమేజ్ నుంచి 1 మార్క్ ఇవ్వచ్చు, అండ్ ఈ ఎంబెడెడ్ ఫిగర్ ఆర్ ఇలా 4 సెట్స్ ఇచ్చి నెక్స్ట్ వచ్చే సెట్ ఏదన్నా దాని నుంచి 1 మార్క్ ఇవ్వచ్చు. సో నేనైతే ఇందులో నుంచి 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 2 మార్క్స్, అండ్ ఇవి చాలా ఈజీ అండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు అనేది అర్థమైపోతుంది. దానికేం కాన్సెప్ట్ ఏం అవసరం లేదు. సో మీకు వాటర్ ఇమేజెస్, దీంట్లో మీకు రావాల్సింది వాటర్ ఇమేజెస్ అండ్ మిర్రర్ ఇమేజెస్ బాగా రావాలి. ఈ 2 రావాలి. ఇంకా ఇన్ కేస్ డైస్ అడిగితే డైస్ కాన్సెప్ట్ కూడా రావాలండి. సో డైస్ కాన్సెప్ట్ అయితే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? సో ఎవరికైనా వాటర్ ఇమేజెస్ ఆర్ మిర్రర్ ఇమేజెస్ కాన్సెప్ట్స్ కావాలంటే కామెంట్ చేయండి, వీడియో చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో నాన్ వర్బల్ అయితే ఇవేనండి. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 మార్క్ అడగడానికి ఛాన్స్ ఉంది, ఆర్ ఈ రెండింటిని కంబైన్డ్ చేసి 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉంది. అంటే 1 to 2 మార్క్స్ వస్తాయండి. బట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా చెప్పలేము. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి అయినా రావచ్చు, ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి అయినా రావచ్చు, లేదా ఈ రెండింటిని కంబైన్డ్ చేసి అయినా రావచ్చు. సో సింపుల్గానే ఉంటుంది కాబట్టి నేర్చుకోండి, ఓకేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెద్ద ఫార్ములాస్ ఏం అవసరం లేదండి. చిన్న ట్రిక్స్ ఉంటాయి. సో అవి చిన్న ఫార్ములాస్, చిన్న మెథడ్స్ ఉంటాయి. సో అవి తెలిస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజీ జీకే నుండి హెరిటేజ్ సైట్స్ అండి. సో హెరిటేజ్ సైట్స్ గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, వీడియో అనేది చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ హిస్టరీ నుంచి ఉద్యమాల ఇన్ఫర్మేషన్ అంటే ఏ ఉద్యమం ఎప్పుడు జరిగింది, దానికి నాయకులు ఎవరు నడిపించారు, ఈ ఉద్యమంని ఎవరు నడిపించారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అండి హిస్టరీ నుంచి అయితే, ఓకేనా? సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే అది ఆ ఉద్యమం ఎప్పుడు జరిగింది, ఆ వార్ అనేది ఎప్పుడు జరిగింది. ఉద్యమాన్ని వార్ అంటారా? కాదు, సారీ, ఉద్యమాన్ని వార్ అంటండి. నేను ఇంగ్లీష్ మీడియం ఏం కాదండి. సో నేనైతే తెలుగులో చెప్తున్నాను, మీరు ఎవరైనా ఇంగ్లీష్ మీడియం ఉంటే కన్వర్ట్ చేసుకొని చదువుకోండి, ఓకే? ఉద్యమాల ఇన్ఫర్మేషన్ అంటే ఆ ఉద్యమం ఎప్పుడు జరిగింది, లైక్ దండి ఉద్యమం అంటారు కదా, అండ్ క్విట్ ఇండియా ఉద్యమం. సో ఇలాంటివన్నీ ఎప్పుడు జరిగాయి, ఎవరి నాయకత్వంలో జరిగాయి, ఎవరు ప్రధాన వ్యక్తి, దానికి ఎవరు అనేది ఇంపార్టెంట్. సో దానివల్ల వచ్చిన లాభం ఏంటి ఆర్ నష్టం ఏంటి, అంటే దానివల్ల మనకేం బెనిఫిట్ వచ్చింది ఆర్ ఏమన్నా లాస్ జరిగిందా మనకి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగం భాగాలు. సో ఎప్పుడైనా పాలిటీ నుంచి సింపుల్గా అడగాలంటే రాజ్యాంగం భాగాలు అవి ఎన్ని భాగాలు ఉన్నాయి, సో ఒక ఏదైనా ఒక
లైన్ ఇచ్చేసి ఇది ఎక్కడ ఉంటుంది, లేదంటే ఆర్టికల్ ఇచ్చేసి ఇది ఏ భాగంలో ఉంది. సో ఇలాంటివి అడగచ్చు అండి, పాలిటీ నుంచి అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. సో రాజ్యాంగ భాగాలు నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ నుంచేసి టైగర్ రిజర్వ్స్ అంటే ఈ టైగర్స్కి కొన్ని ప్లేసెస్ అనేవి ఉంటాయి కదా, రిజర్వాయర్స్. అంటే మన టైగర్స్ అంతరించిపోతున్నాయని చెప్పేసి వాటిని సంరక్షించే కేంద్రాలు ఉంటాయి కదా, అంటే పులుల సంరక్షణ కేంద్రాలు. సో అవేనండి. అవి ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడున్నాయి. ఓకేనా. అవి ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడున్నాయి, వాటి పేర్లు ఏంటి. పేర్లు అనేది కొంచెం డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు నేషనల్ పార్క్స్కి ఉంటాయి కదండి, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఇలా ఉంటాయి కదా. సో ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ ఇలాంటి పేర్లు ఉంటాయి కదా. సో వాటి నేమ్స్, అవి ఎక్కడున్నాయి, వాటి పేర్లు ఏంటి, అవి ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, వాటి పేర్లు ఏంటి. అంతే అండి. అవి ఎక్కడున్నాయి, వాటి పేర్లు ఏంటి, అంతే ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో ఇది మనకి ఫస్ట్ నుంచి మనం ఫాలో అవుతుంది. ఎనీ 5 టాపిక్స్ తీసుకొని మీరు అనేది ప్రిపేర్ అవ్వండి. సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకి రీసెంట్గా కూడా అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి, సో మీరు అనేది ఈ మే ఇయర్ కూడా కవర్ చేయండి. ఓకేనా. సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ కరెంట్ అఫైర్స్ నుంచి అంటే మనకి హైదరాబాద్లో మిస్ ఇండియా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి కదండి. మిస్ ఇండియా కాంపిటీషన్స్ జరుగుతున్నాయని చాలామంది వచ్చారు కదా. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, సో దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి. అండ్ ఐపీఎల్ గురించి నేను ముందే చెప్పాను, ఐపీఎల్ గురించి ఇంకా జరుగుతుంది కంటిన్యూషన్గా. సో దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమున్నాయి కరెంట్ అఫైర్స్ అనేవి చూసుకొని వాటిలోంచి ఒక 5 టాపిక్స్ అనేది కవర్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్. సో ఇది నేను ప్రతి వీడియోలో చెప్తుందేనండి, ఒక మార్క్ టెస్ట్ ఇవ్వండి అని దాని అనాలిసిస్ కూడా చేయాలి. మీరు మార్క్ టెస్ట్ వచ్చి మార్క్స్ చూసుకొని తక్కువ వచ్చాయి ఎక్కువ వచ్చాయని చూసుకొని వదిలేస్తే సరిపోదండి. అసలు ఎందుకు తగ్గాయి, ఎందుకు పెరిగాయి, ఎందుకు తగ్గాయి, పేపర్ ఈజీగా ఉందా, ఆర్ ఒకవేళ పెరిగితే పేపర్ ఈజీగా ఉందా, ఎలా ఉంది అది తెలుసుకోవాలి. ఒకవేళ మార్క్స్ తగ్గితే పేపర్ టఫ్ ఉందా, ఆర్ నేను ఏమైనా మిస్టేక్ చేశానా, సో అది కూడా చూసుకోవాలండి. మనకి ఏ పేపర్ అయినా రావచ్చు కదా, అంటే ఈజీ రావచ్చు, మోడరేట్ రావచ్చు, డిఫికల్ట్ రావచ్చు. సో నార్మలైజేషన్ ఉంది కాబట్టి డిఫికల్ట్గా ఇచ్చినా కూడా మనకేం ప్రాబ్లం లేదండి. అంటే మీరు కరెక్ట్గా కనుక అటెంప్ట్ చేస్తే మీకేం ప్రాబ్లం ఉండదు. సో నార్మలైజేషన్లో మీరు తక్కువ అటెంప్ట్ చేసినా కూడా మీ మార్క్స్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో మార్క్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా చేయండి. అండ్ అనాలిసిస్ కూడా చేయండి. ఓకే. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈరోజు మన టార్గెట్స్ వచ్చేసి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, నాన్ వర్బల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, హెరిటేజ్ సైట్స్, ఉద్యమాల ఇన్ఫర్మేషన్, రాజ్యాంగ భాగాలు, టైగర్ రిజర్వ్స్, ఎనీ 5 కరెంట్ అఫైర్స్ అండ్ మార్క్ టెస్ట్ అండ్ అనాలిసిస్. ఓకేనా. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఎవరికైనా షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను అనేది మీకు అనేది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.